ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చినటువంటి రైతులు ఇప్పుడు భయాందోళనలకు లోనవుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ రైతులు భయాందోళనలకు ఎందుకు లోనవుతున్నారనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ రైతుల ఆందోళనకి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అమరావతి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారండి. అవును, రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు పూర్తి నమ్మకంతో ఇచ్చారు. అంతే నమ్మకం ఇప్పటికి కూడా వాళ్ళల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక డిలే, ఆ డిలే అనేది కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. దానికి తగ్గట్టు గత 4-5 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి మీడియా కానీ చేస్తున్నటువంటి ఫోకస్ అమరావతి రాజధాని మీద, అది వక్రీకరిస్తున్నారా లేదంటే వాళ్ళు సమాచారాన్ని వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారా అనేది పక్కన పెడితే, అది చదివినా లేదంటే అది విన్నటువంటి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అమరావతి రాజధానికి గెజిట్ రాదు, అమరావతి రాజధానికి షాక్ తగిలింది, ఇలాంటివన్నీ న్యూసిస్తున్నారు. ఎందుకు పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని గెజిట్ రాబోతుంది అనేటువంటి వార్తలు విన్నాం కదా, చూసాం కదా, వస్తున్నాయి. కానీ ఇక్కడ చిన్న ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటంటే అది డిసెంబర్ 1వ తారీఖున ఒక లెటర్ రాశారు. ఎవరు? కేంద్ర హోంశాఖ ఒక లెటర్ రాసింది. ఏం రాసిందంటే, మీరు అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి 2024 జూన్ 2వ తారీఖు నుంచి అనుకుంటున్నారా, లేదా 2014 జూన్ 2వ తారీఖు నుంచి అనుకుంటున్నారా, ఇది క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పారు. ఈ క్లారిఫికేషన్ ని పంపించారు. 2024 జూన్ 2వ తారీఖు నుంచి మీరు రాజధానిగా గుర్తించి ఏకైక రాజధానిగా మీరు గెజిట్ ఇవ్వగలరు అని చెప్పి పంపించారు. దాని మీద లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే బైఫర్కేషన్ యాక్ట్ లో వీలున్నంత తొందరగా రాజధానిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అసెంబ్లీలో 2016లోనే అమరావతి రాజధాని ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఒక తీర్మానం పంపించారు కేంద్ర ప్రభుత్వానికి. ఆ తీర్మానం గెజిట్ కాకముందే ఎలక్షన్లు జరిగినాయి. 2019 ఎలక్షన్లు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులు దీనికి గెజిట్ ఇవ్వండి అని చెప్పి ఆయన పంపించాడు. సో ఇప్పుడు 2 తీర్మానాలు ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ నుంచి పోయినటువంటి తీర్మానం 2 ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఓకే, ఇప్పుడు మళ్ళా ఏం చేయాలి? అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఏం చేయాలి? 2024 జూన్ 2వ తారీఖు నుంచి మాకు ఏకైక అమరావతి రాజధాని ఏపీకి అని చెప్పి తీర్మానం చేసి పంపించాలి అక్కడికి. పంపిస్తే అప్పుడు దాన్ని బేస్ చేసుకొని కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ చేస్తుంది. ఓకే, లీగల్గా రాజధానిని గుర్తించడానికి, ఏకైక రాజధానికి అమరావతిని గుర్తించడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి కేంద్ర న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చేసింది. నెక్స్ట్ జరగాల్సింది ఏంటి? కేంద్ర హోంశాఖ పరిశీలించి ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి? చట్టంలో, బైఫర్కేషన్ చట్టంలో ఉన్నటువంటి క్లాజెస్ని మార్చాలి. ఇది మార్చాలని అంటే ఉభయ సభల్లో ఆమోదం పొందాలి. ఆ ఉభయ సభల్లో ఆమోదం పొందడానికి ఉండేటువంటి హడ్డిల్స్ ఏంటి, లేదంటే క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసి ఇక్కడ పంపించాలి. మళ్ళీ ఆ డేట్ని పంపించి అక్కడ పంపిస్తే అక్కడ మళ్ళా లోక్సభ సమావేశాల్లో మళ్ళీ అక్కడ పెట్టాలి. ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదు అనేటువంటిది ఒక సంకేతం వచ్చింది. నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో దీన్ని పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. అందుకే ఇప్పుడు షాక్, అమరావతి రాజధానికి షాక్ అని చెప్పి న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇస్తుంది. దాన్ని చూసి మీరు ఆందోళన చెందొద్దని చెప్పి మనకి ఇప్పుడు ఎంపీలు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ వాళ్ళ రైతులు ఆందోళన కదా, ఎందుకంటే ఆల్రెడీ గాయపడినటువంటి మనసులు వాళ్ళు, గాయపడినటువంటి రైతులు. 2014 నుంచి 2024 వరకు ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. 2019 నుంచి ఏం జరిగింది అనేది తెలుసు వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో ఉన్నారు. మాకు అసలు ఫ్లాట్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫిజికల్గా వాళ్ళు చూపించట్లా, ఆన్ పేపర్ చూపిస్తున్నారు, ఫిజికల్గా చూపించట్లా. ఫిజికల్గా కొంతమందికి ఇచ్చారు, ఇంకొంతమందికి ఇవ్వాలి, డెవలప్ చేస్తున్నారు, యుద్ధ ప్రాతిపదికన డెవలప్ చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ వీళ్ళని తొందరగా ఇచ్చేయాలని చెప్పి
యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఎట్ ద సేమ్ టైం మరొక 44,000 ఎకరాలు తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఉమ్, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉమ్, ఇది భూములు ఇచ్చినటువంటి రైతులు ఎందుకు వాళ్ళ రేట్లు తగ్గిపోతాయని. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంది, ఇంకో 44,000 ఎకరాలు తీసుకోకపోతే ఉమ్, ఇంటర్నేషనల్ గా గుర్తున్నటువంటి రాజధాని కాదు. ఇప్పుడు Hmm. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, ఇంటర్నేషనల్ స్టేడియంస్ కావాలి, ఇవన్నీ కావాలి, ఉమ్, కన్వెన్షన్ సెంటర్స్ కావాలి, ఇవన్నీ కావాలంటే ఇంకొక 44,000 ఎకరాలు కావాలి. ఈ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ వీటికి రేటు తగ్గిపోతుందేమో అని చెప్పి వీళ్ళ ఆందోళన ఒకటి. Hmm. రెండేంటి, అసలు ఇప్పుడు గెజిటే రాలేదు, ఎప్పుడు పరిస్థితులు పొలిటికల్ గా ఎప్పుడు మారిపోతే తెలియదు. Hmm. ఇన్ కేసు ఏదైనా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఒకవేళ కనుక ఇది ఆగిపోతే, ఎందుకంటే కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఉంది కదా, దాన్ని ఏదో ఒక రకంగా ఆపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది వీళ్ళకు ఉన్నటువంటి అనుమానం ఓకే. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు. ఉమ్, ఇప్పుడు అల్లే సుప్రీంకోర్టులో ఉంది కదా. సో కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. కాబట్టి వీళ్ళేమంటున్నారు, ఇంకొక 2 సంవత్సరాల్లో Hmm. మాక్సిమం 2 years, ఈ 2 years లో మొత్తం మేము మీకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేస్తాం అంటున్నారు. ఉమ్, ఇది మరొక 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు కదా, ఉమ్, దానికి కూడా ఒక 2 years లో మీకు మళ్ళీ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేస్తామని చెప్పి అంటున్నారు. ఉమ్, సరే, వాళ్ళు ఏమడుగుతున్నారండి ఇప్పుడు కండిషన్, రైతులు ఇన్ కేసు 2 సంవత్సరాల్లో మీరు కనుక ఇవ్వలేకపోతే ఉమ్, సిఆర్డీని అడుగుతున్న ప్రశ్నలు, ఉమ్, మీరు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఫైన్ మాకు కట్టాలి. ఉమ్, ఎప్పుడు దాకా, మీరు మళ్ళీ రిటర్న్ ఫ్లాట్ ఇచ్చేదాకా. ఉమ్, దానికి మీకు అంగీకరిస్తారా అని చెప్పి అడుగుతున్నారు ఉమ్, సిఆర్డీ వాళ్ళని. ఎవరిని, కొత్తగా తీసుకున్న 44 ఎకరాలని ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఆల్రెడీ అలాట్ చేస్తున్నారు, ఉమ్, ఫిజికల్ గా ఇచ్చేస్తున్నారు, హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఫిజికల్ గా. ఉమ్, యుద్ధ ప్రాతిపదిక జరుగుతుంది, కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇస్తున్నారు. ఉమ్, కొత్తగా 44,000 ఎకరాలు ఏదైతే ఉందో వాళ్ళకి గ్రామ సభలు పెడుతున్నారు. ఉమ్, గ్రామ సభలు పెడుతుంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మీరు 2 years లో మాకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తాం అంటున్నారు, బాగుంది, ఉమ్, 2029లో ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఏమవుతుందో తెలియదు. ఉమ్, ఒకసారి ఆల్రెడీ మేము చూసాము అక్కడ పక్కన ఉండే గ్రామాల పరిస్థితి ఏందో, 29 గ్రామాల్లో పరిస్థితి ఏందనేది. ఉమ్, కాబట్టి దానికి మేము సిద్ధంగా లేము. ఉమ్, ఇన్ కేసు మీరు 2 సంవత్సరాలు ఇవ్వకపోతే మీరు ఎకరాకి 5 లక్షల చొప్పున మీరు ఏడాదికి నష్టపరిహారం ఖర్చిస్తారా, ఉమ్, అలాంటి కండిషన్ పెట్టండి, మేము భూములు ఇస్తాం అని చెప్పి అంటున్నాం. ఉమ్, ఎందుకంటే ఇవన్నీ గెజిట్ రాకపోవటం, ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళలో కొంత అనుమానాలు, ఉమ్, ఆందోళన ఉండటం, కొత్తగా భూములు ఇచ్చేటువంటి వాళ్ళకి మరింత టెన్షన్ క్రియేట్ అయింది. ఉమ్, దాంతో సిఆర్డీని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీని అంతటికి ఎలాంటి అనుమానాలు లేకుండా సాఫీగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ జరగాలంటే ఉమ్, 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి. ఓకే. ఏమాత్రం మిస్ఫైర్ అయిందంటే మాత్రం టోటల్ గా మళ్ళీ వైకుంఠపాలి గేమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.